హాయ్, నేను రమేష్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఎక్సెల్లో నెంబర్స్ని వర్డ్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దామండి. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా మనము రూపీస్ టు వర్డ్స్ అనే ఫంక్షన్ ఉపయోగిస్తున్నాను. రూపీస్ టు వర్డ్స్ ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా డ్రాగ్ చేస్తే ఆ నెంబర్స్ అన్నీ కూడా ఇలా వర్డ్స్లోకి కన్వర్ట్ అనమాట. 1089 ఉంటే 1089 రూపీస్ ఉంది. ఓకేనా, ఈ విధంగా మనకి కన్వర్ట్ అయినాయి అనమాట. సో మామూలుగా ఇన్వాయిస్లో కానీ ఇక్కడ డాక్యుమెంట్స్లో మనం నెంబర్స్లో రాస్తాం కదా, అప్పుడు ఫస్ట్లోకి కూడా కన్వర్ట్ చేయాలంటే ఈ విధంగా మనం ఫంక్షన్ అయితే ఉపయోగించవచ్చు. కానీ ఈ ఫంక్షన్ అనేది ఇన్బిల్ట్ ఫంక్షన్ కాదనమాట. ఓకేనా, ఎక్సెల్లో ఇన్బిల్ట్ ఫంక్షన్ అయితే ఉండదు వర్డ్స్లో మార్చడానికి. సో మరి ఆ ఫంక్షన్ని క్రియేట్ చేయాలంటే మనము VBA ఉపయోగించి అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ VBA అయితే ఇక్కడ నేను ఇచ్చాను అనమాట. సో మీరు కమెంట్ చేయండి, ఈ VBA ఫంక్షన్ అనేది మీకు పోస్ట్ చేస్తాను. సో ఈ VBA ఫంక్షన్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీరు ఏదైతే ఎక్సెల్లో వాడాలనుకుంటున్నారో అక్కడ షీట్ ఉంటుంది కదా, రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ వ్యూ కోడ్ క్లిక్ చేయండి. వ్యూ కోడ్ క్లిక్ చేయండి. సో ఆల్రెడీ నేను ఇక్కడ ఇది తీసేస్తున్నాను. ఆల్రెడీ నేను ఇక్కడ వాడుతున్నాను కాబట్టి రిమూవ్ మాడ్యూల్ తీసేస్తున్నాను. సో ఇక్కడ ఇక్కడ మీరు వ్యూ కోడ్ క్లిక్ చేయగానే ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళి మాడ్యూల్ క్లిక్ చేయండి. ఓకేనా, మాడ్యూల్ క్లిక్ చేయగానే ఒక పేజ్ వస్తుంది మీరు VBA రాయడానికి. సో ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా, పేస్ట్ చేసేసి క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి ఏదైతే మీరు వాటిని తీసేసేయండి. తీసేసి ఇప్పుడు మళ్ళీ రూపీస్ టు వర్డ్స్ అని ఇవ్వండి. అప్పుడు మీకు కింద ఫంక్షన్ వచ్చేస్తుంది. ఆల్రెడీ మీరు VBA కనుక పేస్ట్ చేస్తే అక్కడ మీకు ఫంక్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇలా సెలెక్ట్ చేసుకొని రూపీస్ టు వర్డ్స్ అని క్లిక్ చేసి ఇలా విధంగా మనం ఆ ఎక్సెల్లో మనం ఈ విధంగా ఉపయోగించవచ్చు అనమాట. సో ఇది అన్నింటిలో ఉపయోగించాలంటే ఒక యాడన్ లాగా ఇవ్వచ్చు. యాడన్ లాగా ఇస్తే మీరు సేవ్ చేసుకోవచ్చు, లేదా పర్సనల్ వర్క్ బుక్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. లేదా ఈ ఎక్సెల్లో సేవ్ చేయాలనుకుంటే సేవ్ యాజ్ XML వర్క్ బుక్ అనుకుంటున్నాను. XML ఓకేనా, మ్యాక్రో ఎనేబుల్డ్. ఓకేనా, సారీ మ్యాక్రో ఎనేబుల్డ్ XLSM కదా. సో మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ లాగా సేవ్ చేయండి. ఎందుకంటే సో మ్యాక్రో వర్క్ చేయాలంటే అలాంటి దాంట్లో వర్క్ అవుతుంది, లేదా బైనరీ దాంట్లో కూడా వర్క్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం VBA ఉపయోగించేసి మనం రూపీస్ టు వర్డ్స్ అనే ఫంక్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.